సెక్షన్లో మనం సార్టింగ్ టెక్నిక్స్ గురించి చూద్దాం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ సార్టింగ్. సార్టింగ్ అంటే ఏంటి అంటే అరేంజింగ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఆర్డర్. సో మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసినప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో సెట్ చేసేటటువంటి ఒక పర్టికులర్ ఆర్డర్లోకి ఫార్మాట్ చేసేటటువంటి మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్నే సార్టింగ్ అని పిలుస్తామన్నమాట. అయితే యాక్చువల్లీ మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ని బేసికల్లీ 2 ఆర్డర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. లైక్ అసెండింగ్ ఆర్డర్లోకైనా డిసెండింగ్ ఆర్డర్లోకైనా కన్వర్ట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ గివెన్ ప్రాబ్లమ్ వీ మేక్ ద లాజిక్. ఇన్ జనరల్ అందరూ కూడా డిఫాల్ట్గా సార్టింగ్ ఆర్డర్ని అసెండింగ్ ఆర్డర్గా డిస్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీరు కావాలనుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో కూడాను యూ కెన్ లెర్న్ ఇట్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్టింగ్ అంటే ఏంటి? అరేంజింగ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఆర్డర్. ఎయిదర్ అది డిసెండింగ్ ఆర్డర్కి కన్వర్ట్ చేయడం కావచ్చు, లేదంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం కావచ్చు అనమాట. అయితే మనకి సార్టింగ్ చేయడం కోసం డేటా స్ట్రక్చర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇవాంటి సెక్షన్లో మనం బబుల్ సార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బబుల్ సార్ట్ అనేది ద వెరీ బేసికల్ ట్రెడిషనల్ అప్రోచ్ టు సార్ట్ అవుట్ ద గివెన్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద గివెన్ ఆర్డర్. ఐదర్ అసెండింగ్ ఆర్డర్ కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు. మనకి ఇచ్చినటువంటి గివెన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లోకి సార్ట్ అవుట్ చేసుకోవడానికి మనం ఫాలో అయ్యే ఒక ట్రెడిషనల్ సార్టింగ్ మెథడ్ అనమాట బబుల్ సార్ట్ అనేది. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెక్షన్ రైట్ నౌ. కాన్సెప్ట్ క్లియర్ కట్గా అర్థం కావడం కోసం నేను కొన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తున్నాను. లైక్ 6, 12, 13, 5, 4. ఈ పర్టికులర్ 5 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి వీటిని అరేంజింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు మీ ఓన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయండి. 5 ఎలిమెంట్స్ తీసుకోవాలి, 4 ఎలిమెంట్స్ తీసుకోవాలి, 3 ఎలిమెంట్స్ తీసుకోవాలని ఏమీ నెసెసిటీ లేదు. మన కాన్సెప్ట్, మన ఎగ్జాంపుల్, మన ఇష్టం. మనం ఎప్పుడైతే క్లియర్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తామో ప్రతి నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఎలాబరేట్ చేసుకుని నేర్చుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నేను 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. యూ కెన్ ప్రాక్టీస్ విత్ యువర్ ఓన్ కన్సిడరేషన్స్. ఓకే, అయితే జనరల్లీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయడానికి రిప్రజెంట్ చేసేటటువంటిది ఏంటి అంటే యారే ఇన్ జనరల్. సో మనం డేటా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు సింగిల్ డేటా వాల్యూ అయితే వేరియబుల్ సరిపోతుంది. బట్ మనకి గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవ్వడం కోసం విత్ ద సేమ్ నేమ్ అండర్ సీక్వెన్షియల్ మెమరీ అలొకేషన్స్ సేవ్ అవ్వడం కోసం మనం ఏం చేస్తాం, జనరల్గా అరేని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో మనం బబుల్ సార్ట్ కానీ, లేకపోతే క్విక్ సార్ట్ కానీ, మెర్జ్ సార్ట్ కానీ, ఇన్సర్షన్, సెలెక్షన్, సార్టింగ్స్ టెక్నిక్స్లో ఏ టెక్నిక్స్కైనా కానీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసిన తర్వాత వాటిని జనరల్లీ యారేస్లో స్టోర్ చేసి ప్రొసీజర్ ఫాలోఅప్ చేయడం జరుగుతుందన్నమాట. సో నేను కూడా ఇప్పుడు నా ఈ 5 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని అరేలో స్టోర్ చేసి ప్రొసీజర్ని ఫాలోఅప్ చేయబోతున్నాను. సో ఎప్పుడైతే నేను 5 ఎలిమెంట్స్ తీసుకున్నానో ఈ 5 ఎలిమెంట్స్ నేను ఒక అరేలో స్టోర్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ అరే రిప్రజెంటేషన్ అంటే జస్ట్ లైక్ దిస్. రైట్, కన్సిడర్ దట్ నేను నా అరే పేరుని సమ్వాట్ ఏ అని పిలుచుకుంటున్నాను. జనరల్లీ అరేస్ యొక్క ఇండెక్స్ పొజిషన్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ కన్సిడర్ చేసింది 5 నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ కాబట్టి నాకు అరే ఇండెక్సెస్ 0తో స్టార్ట్ చేసుకుంటే ఏ ఆఫ్ 4 వరకు వస్తాయి. జస్ట్ లైక్ ఏ ఆఫ్ 0 అనేది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అవుతుంది, ఏ ఆఫ్ 1, అలాగే ఇది ఏ ఆఫ్ 2 అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఏ ఆఫ్ 3 అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ ఏ ఆఫ్ 4 అవుతుంది, రైట్? సో ఇప్పుడు బబుల్ సార్ట్ టెక్నిక్లో మనం సార్టింగ్ అనేది నంబర్ ఆఫ్ ఐట్రేషన్స్లో పెర్ఫామ్ చేస్తాం. ఐట్రేషన్స్ అన్న, రిపిటేషన్స్ అన్న,
సైకిల్స్ అన్నా పాసెస్ అన్నా అంతా ఒకటే, రైట్. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మీరు ఏ పదాన్నైనా ఏ టర్మ్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐట్రేషన్ 1 ఐట్రేషన్ 2 ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు. పాస్ 1 పాస్ 2 సైకిల్ 1 సైకిల్ 2 ఇలాగైనా మాట్లాడుకోవచ్చు. చూడండి, ఎప్పుడు కూడా మనం ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసామో అన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1 నంబర్ ఆఫ్ ఐట్రేషన్స్ అనేవి మనకి బబుల్ సార్ట్లో అక్కర్ అవుతాయి. ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ని ఎలిమెంట్స్ కన్సిడర్ చేశాను, 5 నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేశాను. 5 - 1 అంటే ఎంత, 4. అండ్ సో నాకు 4 సైకిల్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఓకే, సార్టింగ్ కంప్లీట్ అవ్వడానికి తీసుకున్న 5 ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లోకి రావడానికి నాకు ఎన్ని సైకిల్స్ వస్తాయి, 4 సైకిల్స్ వస్తాయి. సో ఈ సైకిల్స్ని నేను పాసెస్ అని నోట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ పాస్ 1 అని రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏం రాస్తున్నానండి, పాస్ 1 అని చెప్పి రాస్తున్నాను. పాస్ 1. పాస్ 1లో కూడా అంటే ఫస్ట్ సైకిల్లో ఫస్ట్ ఐట్రేషన్లో ఏం జరుగుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ 5 ఎలిమెంట్స్ని స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ప్రతి 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ రావాలి. ఏం చేస్తూ రావాలి, ప్రతి 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తూ రావాలి. అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ని ఫోర్త్ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. అలా ఎప్పటి వరకు, టిల్ వి రీచ్ టు ద ఎండ్ ఆఫ్ ద యారే. అలా మనం ప్రతి 2 ఎలిమెంట్స్ యొక్క కంపారిజన్ని ఒక్కొక్క స్టెప్గా ట్రీట్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు పాస్ 1లో స్టెప్ 1లో ఏం జరుగుతుంది అంటే స్టెప్ 1 పాస్ 1లో స్టెప్ 1లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ యొక్క కంపారిజన్ జరగాలి. వీటి యొక్క కంపారిజన్ జరగాలి, మొదటి 2 ఎలిమెంట్స్ యొక్క కంపారిజన్. మనం ఈ ఎలిమెంట్స్ని యారేస్లో కదా స్టోర్ చేసాము. అరేస్లో మొదటి 2 ఎలిమెంట్స్ యొక్క ఇండెక్సెస్ ఏమవుతాయి, ఏ ఆఫ్ 0 ఇంకా అలాగే ఏ ఆఫ్ 1 అవుతాయి. అంటే మనం పాస్ 1 సైకిల్ 1 స్టెప్ 1లో ఏం చేయబోతున్నాము అంటే మొదటి 2 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో నేను డైరెక్ట్గా 6ని 12ని కంపేర్ చేస్తానని చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి ఎగ్జాంపుల్లో వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది కాన్సెప్చువల్గా ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూని కంపేర్ చేయాలి, రైట్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ అరేలో ఏ వాల్యూస్ తీసుకుంటే ఆ వాల్యూస్ గురించి నెక్స్ట్ స్టెప్లో నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఏ ఆఫ్ 0లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఎంత, 6. ఏ ఆఫ్ 1లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఎంత, 12. ఈ రెండింటిని మనం కంపేర్ చేయాలి. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, కంపేర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రఫ్ నోట్ చేసుకోండి. 6, 12, 13, 5, 4 ఇవి జనరల్గా మనం ఈ బబుల్ సార్ట్ ప్రకారంగా కాకుండా జనరల్గా అసెండింగ్ ఆర్డర్లో మనం చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ 4 వస్తుంది, తర్వాత 5 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, తర్వాత 12 వస్తుంది, తర్వాత 13 వస్తుంది. ఇదే కదా మనకు వచ్చే ఆర్డర్. సో మనం అసెండింగ్ ఆర్డర్లోకి సార్ట్ అవుట్ చేయడానికి ఎలిమెంట్స్ కన్సిడర్ చేసి బబుల్ సార్ట్ స్టార్ట్ చేసాం. అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా యారేలో లెఫ్ట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ చిన్న నెంబర్స్ అయి ఉండాలి, రైట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ పెద్ద నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, సో మనం అలా ఫాలో అప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, 6ని 12ని కంపేర్ చేస్తున్నాం. 6ని 12ని కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ మీకు కంపారిజన్ ఆపరేటర్ ఏమొస్తుంది, 6 అనేది 12 కంటే చిన్నది కదండి. చిన్నది అంటే ఏంటి, లెస్ దాన్ 12, రైట్. చూడండి, నేనేం చెప్పాను, యారేలో లెఫ్ట్లో ఎప్పుడు కూడా చిన్న నెంబర్ రావాలి, రైట్ పొజిషన్లో ఎప్పుడు కూడా బిగ్ నెంబర్ రావాలి. మరి లెఫ్ట్లో చిన్న నెంబరే కదండి ఉంది, రైట్లో బిగ్ నెంబరే కదండి ఉంది. మిగిలిన ఏ ఎలిమెంట్స్ గురించి మీరు పట్టించుకోవద్దు. కంపేర్ చేస్తున్న 2 ఎలిమెంట్స్ని మాత్రమే చూడండి. 6, 12 ఇలా చూసినప్పుడు లెఫ్ట్లో ఉన్నది చిన్న ఎలిమెంటే, రైట్లో ఉన్నది పెద్ద ఎలిమెంటే. సో మనకి ఈ సెట్టింగ్ ఇక్కడతో అయితే ఓకే, ఈ పర్టికులర్ 2 ఎలిమెంట్స్ వరకు ఇది ఓకే అయింది. ఇలా జరిగినప్పుడు అంటే మీకు అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుట్ చేస్తున్నప్పుడు లెస్ దాన్ అనే కంపారిజన్ జరిగితే ఎలాంటి చేంజెస్ మీరు పెర్ఫామ్ చేయొద్దు. ఓకే, సో నేను ఎలాంటి చేంజెస్ ఇక్కడ పెర్ఫామ్ చేయను. సో ఫైనల్లీ నాకు స్టెప్ 1 రిజల్ట్ ఏమవుతుంది అంటే నేను ఏదైతే అరే కన్సిడర్ చేశానో అదే కన్సిడరేషన్ జరుగుతుంది. ఓకే, సో ఏంటి ఈ అరేలో నేను కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ అంటే 6, 12, 13, 5, 4.
రైట్. సో ఇవే నాకు యారేలో నాకు ఫైనలైజ్ అవుతాయి స్టెప్ 1 యొక్క ఎగ్జిక్యూషన్ తర్వాత. మీరు అడగకూడదు మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరిగింది అంటే ఇక్కడ ఏదో ఒక చేంజ్ జరగాలి కదా అని. ఎగ్జిక్యూషన్ జరిగింది అంటే అక్కడ ఏదో ఒక టాస్క్ జరగాలి. జరిగింది కదా ఇప్పుడు టాస్క్. ఏం టాస్క్ జరిగింది? కంపారిజన్ టాస్క్ జరిగింది. కంపారిజన్లో లెస్ దాన్ వస్తే చేంజెస్ చేయొద్దు. అదే ఒకవేళ గ్రేటర్ దాన్ వస్తే మనం చేంజ్ చెయ్యాలి. ఏం చేంజ్ చేయాలనేది నెక్స్ట్ స్టెప్స్ చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేశాను. రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే F0 F1లో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేశాను. కంపేర్ చేస్తే నాకు లెఫ్ట్ పొజిషన్లో ఉన్నది చిన్న ఎలిమెంటే అయింది, రైట్ పొజిషన్లో ఉన్నది పెద్ద ఎలిమెంట్గానే ఉంది. అంటే నాకు ఇక్కడ లెస్ దాన్ వచ్చింది. సో నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద యారో. ఇది స్టెప్ 1 రిజల్ట్ అవుతుంది. ఇప్పుడు లెట్ us స్టార్ట్ అవర్ స్టెప్ 2. స్టెప్ 2లో ఏం చేయాలి? ఇంతకుముందు స్టెప్ 1లో మీరు ఏం చేశారు? ఫస్ట్ సెకండ్ ఈ రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేశారు. అరే యొక్క 1 and 2 పొజిషన్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కంపేర్ చేశారు. ఇప్పుడు మీరు కంపేర్ చేయాల్సిన అరే యొక్క సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని. అరే యొక్క సెకండ్ పొజిషన్ అంటే ఏమవుతుంది? F1లో ఉన్న ఎలిమెంట్ని F2లో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. సో ఇప్పుడు F1లో ఏముంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు F1లో ఏముంది, F2లో ఏముంది అంటే మనం క్వశ్చన్డ్ యారే తీసుకోకూడదు. ఎందుకంటే ఈ క్వశ్చన్డ్ యారే మీద ఒక ఎగ్జిక్యూషన్ జరిగి ఇక్కడ ఒక రిజల్ట్ వచ్చింది. ప్రతి స్టెప్ యొక్క రిజల్ట్ నెక్స్ట్ స్టెప్కి ఇన్పుట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను F1లో ఏముంది, F2లో ఏముంది అంటే ఈ పర్టికులర్ స్టెప్ 1 యొక్క రిజల్ట్ చూడాలి కానీ క్వశ్చన్డ్ యారే చూడకూడదు. ఓకే, మరి స్టెప్ 1 యొక్క రిజల్ట్లో F1 అంటే ఏంటి చూడండి. ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్, 2 పొజిషన్, 3 పొజిషన్, 4 పొజిషన్. సో ఇప్పుడు F1 అంటే 12, F2 అంటే 13. మరి 12, 13ని కంపేర్ చేసి చూడండి. 12 లెస్ దాన్ 13. 12 ఏమైంది? లెస్ దాన్ 13. సో మన కాన్సెప్ట్ ఓకే అయింది కదా. ఇక్కడ కూడా ఈ రెండు ఎలిమెంట్స్లో చిన్న ఎలిమెంట్ లెఫ్ట్లోనే ఉంది, పెద్ద ఎలిమెంట్ రైట్ పొజిషన్లోనే ఉంది. కాబట్టి మనకి కంపారిజన్ లెస్ దాన్ వచ్చింది. లెస్ దాన్ వచ్చినప్పుడు మీరు ఏం చేంజెస్ చేయకండి. సో రిజల్ట్ ఏమవుతుంది? ఈ పర్టికులర్ స్టెప్ 2 యొక్క రిజల్ట్ ఏమవుతుంది అంటే 6, 12, 13, 5, 4. ఇది ఈ యారే యొక్క రిజల్ట్ అవుతుంది. రైట్. సో స్టెప్ 2లో ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత రిజల్ట్ ఇలా వచ్చింది. ఇక ఇప్పుడు స్టెప్ 3 స్టార్ట్ చేద్దాం. రైట్, స్టెప్ 3 స్టార్ట్ చేస్తున్నాను. స్టెప్ 3 స్టెప్ 1లో 0, 1 పొజిషన్స్లో ఉన్నది నేను కంపేర్ చేశాను. స్టెప్ 2లో 1, 2 పొజిషన్స్లో ఉన్నది కంపేర్ చేశాను. ఇప్పుడు స్టెప్ 3లో ఏం చేయాలి? F2, F3లో ఉన్న వాటిని కంపేర్ చేయాలి. చూడండి ఇప్పుడు నేను ఏ పర్టికులర్ యారే తీసుకోవాలి? క్వశ్చన్ యారే తీసుకోకూడదు. స్టెప్ 3లో ఉన్నాను కాబట్టి స్టెప్ 2 యొక్క రిజల్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ యారేలో చేంజ్ జరిగిందా జరగలేదా మనకు అనవసరం. మనం చూడాల్సింది ఏంటి అంటే స్టెప్ 3 పెర్ఫామ్ చేస్తున్నారు అంటే స్టెప్ 2ని బేస్ చేసుకోవాలి. స్టెప్ 4 పెర్ఫామ్ చేస్తున్నారు అంటే స్టెప్ 3 రిజల్ట్ని బేస్ చేసుకోవాలి. స్టెప్ 2 చేస్తున్నారంటే స్టెప్ 1 రిజల్ట్ని బేస్ చేసుకోవాలి. ఇలా పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చేస్తున్న స్టెప్ 3 కాబట్టి స్టెప్ 2 యొక్క రిజల్ట్ ఎంత టాలెంట్ ఇది కాబట్టి దీన్ని చూస్తున్నాను. ఇందులో చేంజ్ జరిగిందా లేదా అనేది నాకు అనవసరం. మరి ఇప్పుడు స్టెప్ 2 యొక్క రిజల్ట్లో F2 ఇది 0th పొజిషన్, 1, 2, 3, 4th పొజిషన్. F2 అంటే ఏంటిది? 13. F3 అంటే ఏంటిది? 5. మరి ఇప్పుడు వీటి మధ్య కంపారిజన్ చూడండి. 13 గ్రేటర్ దాన్ 5 మన రూల్ వైలేట్ అవుతుంది. ఇక్కడ 13 అనేది ఏమో బిగ్గర్ నెంబర్, ఇది లెఫ్ట్ పొజిషన్లో ఉంది. స్మాలర్ నెంబర్ అయినటువంటి 5 ఏమో రైట్ పొజిషన్లో ఉంది. ఇలా జరగకూడదు కదా. సో జరగకూడదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే అసెండింగ్ ఆర్డర్ పెర్ఫామ్ చేయడం కోసం మనం చెక్ చేసుకోవాల్సిందల్లా ప్రతి రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేసేటప్పుడు వాటి మధ్య రిలేషన్ ఏముంది. లెస్ దాన్ ఉంటే మనకు ఆ రిలేషన్ సరిపోతుంది, ఏ చేంజెస్ చేయొద్దు. గ్రేటర్ దాన్ వచ్చిందంటే ఈ రిలేషన్ మనకి సరిపోదు. ఎందుకంటే చిన్న నెంబర్ ఎప్పుడు లెఫ్ట్లో ఉండాలి, పెద్ద నెంబర్ ఎప్పుడు రైట్లో ఉండాలి. సో నౌ యూ నీడ్ టు మేక్ ఇట్ చేంజ్. దట్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్వాపింగ్. ఏమనాలమ్మా ఈ చేంజ్ని? స్వాప్. వీటిని స్వాప్ చేయాలి. వీటిని స్వాప్ చేయాలి అంటే F2లో ఉన్న ఎలిమెంట్ని F3కి పంపించండి, F3లో ఉన్న ఎలిమెంట్ని F2కి పంపించండి. ఐ మీన్ F2, F3 వాల్యూస్ని స్వాప్ చేయండి. స్వాప్ చేయడం అంటే ఇంటర్చేంజ్ చేయడం. F2లో ఉన్న వాల్యూని F3కి, F3లో ఉన్న వాల్యూని F2కి పంపించడం. పంపిస్తే రిజల్టెంట్ యారే ఏమవుతుందో చెప్పండి.
ఏ ఆఫ్ 0లో ఏ చేంజ్ జరగదు, ఏ ఆఫ్ 1లో ఏ చేంజ్ జరగదు. బట్ ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూని ఎక్కడికి పంపించమన్నాను, ఏ ఆఫ్ 3కి పంపించమన్నాను. ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూని ఎక్కడికి పంపించమన్నాను, ఏ ఆఫ్ 2కి పంపించమన్నాను. సో స్వాప్ చేస్తే ఏ ఆఫ్ 2లోకి 5 వచ్చేస్తుంది, ఏ ఆఫ్ 3లోకి 13 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 4లో ఏముంటుంది అంటే 4. ఓకే, ఇది రిజల్టెంట్ యారే ఫర్ స్టెప్ 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు వరకు మనం గమనించింది ఏంటి అంటే మనం స్వాపింగ్స్ చేస్తున్నాం. ఇక్కడ మనం మేక్ చేసేటటువంటి చేంజ్ ఏంటి అంటే స్వాపింగ్ అనే చేంజ్. ఎప్పుడు చేస్తాము అంటే మనం అసెండింగ్ ఆర్డర్లోకి సార్ట్ అవుట్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ పొజిషన్లో ఉన్నది చిన్నదిగా ఉండాలి, రైట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ పెద్దదిగా ఉండాలి. మనం రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేసేటప్పుడు ఒకవేళ ఈ రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేసేటప్పుడు లెఫ్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ పెద్దదిగా ఉండి రైట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ చిన్నదిగా ఉంటే అంటే మనకి కంపారిజన్ గ్రేటర్ దాన్ వస్తే అప్పుడు స్వాప్ చేయాలి. మిగిలిన ఏ కేసులో కూడా అంటే లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్ చిన్నదే ఉంది, రైట్లో ఉన్న ఎలిమెంట్ పెద్దదే ఉంది అంటే మనకి సింబల్ ఏమొచ్చింది లెస్ దాన్. ఇక్కడ మీరు ఏ చేంజ్ పెర్ఫామ్ చేయకూడదు అంటే నో స్వాప్. ఓకే, అలాగే ఇక్కడ ఈ కేసులో కూడా చూడండి స్టెప్ 2లో కూడా లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్ చిన్నదిగా ఉంది, రైట్లో ఉన్న ఎలిమెంట్ పెద్దదిగా ఉంది. మనకు కావాల్సింది కూడా ఇదే కాబట్టి నో స్వాప్ చేసాం అంటే ఏ చేంజ్ చేయలేదు. బట్ ఎప్పుడైతే మనకి కావాల్సిన కండిషన్ వైలేట్ అయిందో అప్పుడు వెంటనే నేను ఏం చేశాను స్వాప్ పెర్ఫామ్ చేశాను. ఇప్పుడు స్టెప్ 3 యొక్క రిజల్టెంట్ యారే ఇది అవుతుంది అనమాట. సో పొజిషన్స్ ఏమవుతాయి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4గా మారుతాయి అనమాట. ఇప్పుడు స్టెప్ 4 చెప్తున్నాను చూడండి. ఇప్పుడు స్టెప్ 4 ఎన్ని స్టెప్స్ వస్తాయి అంటే టిల్ ద ఎండ్ వి రీచ్. మనం యారే యొక్క ఎండ్ ఎలిమెంట్ రీచ్ అయ్యే వరకు స్టెప్స్ వస్తాయి. ఓకే, సో బేసికల్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 స్టెప్స్ వస్తాయి అనమాట. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని స్టెప్స్ వస్తాయి 4 స్టెప్స్. అదే 10 ఎలిమెంట్స్ ఉంటే 9 స్టెప్స్ వస్తాయి. ఇది సైకిల్ 1కి సంబంధించి. ఆ లాజిక్స్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనం ఈ కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత నేను మీకు లాజిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు ఎన్ని స్టెప్స్ వస్తాయి, ఎన్ని సైకిల్స్ వస్తాయి, ఒక్కొక్క సైకిల్లో ఎన్ని స్టెప్స్ వస్తాయి అనే విషయాన్ని క్లియర్గా చెప్తాను. ఓకే, నౌ స్టెప్ 3లో ఏ ఆఫ్ 2ని ఏ ఆఫ్ 3ని కంపేర్ చేశాం కదా. ఇప్పుడు స్టెప్ 4లో ఏ ఆఫ్ 3ని ఏ ఆఫ్ 4ని కంపేర్ చేయాలి. ఏ ఆఫ్ 3ని ఏ ఆఫ్ 4ని కంపేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ కంపేర్ చేయడం కోసం ఏ ఆఫ్ 3 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏ ఆఫ్ 4 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి క్వశ్చన్ యారే నుంచి తెచ్చుకోకూడదు. ఇది స్టెప్ 4 కాబట్టి స్టెప్ 3 యొక్క రిజల్ట్ నుంచి తెచ్చుకోవాలి. స్టెప్ 3 యొక్క రిజల్ట్ అంటే ఇదిగో ఈ యారే. ఈ యారేలో ఏ ఆఫ్ 3లో ఏముందో చూడండి 13 ఉంది, ఏ ఆఫ్ 4లో ఏముందో చూడండి 4 ఉంది. ఓకే, నౌ కంపేర్ దీస్ 2 ఎలిమెంట్స్. ఈ రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది. 13 గ్రేటర్ దాన్ 4 కాబట్టి మరి మన కాన్సెప్ట్ ఇక్కడ వైలెట్ అయింది కాబట్టి వీ నీడ్ టు మేక్ ఇట్ చేంజ్. ఏంటి ఆ చేంజ్ స్వాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. స్వాపింగ్ అంటే ఏంటి మనం కంపేర్ చేసిన రెండు ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఏ ఆఫ్ 3లో ఉన్నటువంటి వాల్యూని ఏ ఆఫ్ 4కి పంపించాలి, ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూని ఏ ఆఫ్ 4కి పంపించాలి, ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూని ఏ ఆఫ్ 3కి పంపించాలి. అలా పంపిస్తే రిజల్ట్ ఏమవుతుంది 6, 12, 5, 4, 13 అనేది స్టెప్ 4 యొక్క రిజల్ట్ అవుతుంది. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇంకేమైనా కంపేర్ చేయడానికి ఉన్నాయా? చివరి దాకా కంపారిజన్ కంప్లీట్ అయిపోయింది కదా మనకి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఫర్ పాస్ 1 అనమాట. రైట్, సైకిల్ 1లో మనం 4 స్టెప్స్ పెర్ఫామ్ చేసాం. మనం తీసుకుంది 5 ఎలిమెంట్స్ కాబట్టి 4 స్టెప్స్ వస్తాయి సైకిల్ 1లో. మీరు గమనిస్తే మనకి కావాల్సినటువంటి ఆర్డర్కి సంబంధించి బిగ్గెస్ట్ నెంబర్ సార్ట్ అవుట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇక మీరు ఫిక్స్ చేసేసేయండి. అర్థమైందా? ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఎన్ని కంపారిజన్స్ చేసినా ఇక ఈ పొజిషన్లో మాత్రం ఏ చేంజ్ జరగదు మీరు గమనించినట్లయితే. కాబట్టి పాస్ 1లో మనకి అప్పర్ మోస్ట్ ద బిగ్గెస్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం కన్సిడర్ చేసిన లాజిక్ ప్రకారం. కాబట్టి ఇక దీన్ని మీరు ఫిక్స్ చేయండి. అంటే ఫర్దర్ సైకిల్స్లో ఫర్దర్ కంపారిజన్స్లో దీన్ని మీరు ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి పని లేదనమాట. ఇలా మనం పాస్ 1లో ఒక ఎలిమెంట్ గ్రేటర్ ఎలిమెంట్ని సార్ట్ అవుట్ చేసేస్తాం. ఇది పాస్ 1. ఇప్పుడు నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ని అంటే మనకి టాప్ మోస్ట్ గ్రేటర్ ఎలిమెంట్ వచ్చింది కదా, దీనికి నెక్స్ట్ దీనికంటే ముందు ఉన్నటువంటి గ్రేటర్ ఎలిమెంట్ని ఇప్పుడు మళ్ళీ సార్ట్ అవుట్ చేయాలి.
మళ్ళీ సార్ట్ అవుట్ చేయడం కోసం మిగిలిన 4 ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ రావాలి. ఇంతకు ముందు ఎలాగైతే ఫస్ట్ 2 ఎలిమెంట్స్, ఆ తర్వాత A1 A2లో ఉన్న ఎలిమెంట్, నెక్స్ట్ A2 A3లో ఉన్న ఎలిమెంట్, ఇలాగే కంపారిజన్స్ చేసుకుంటూ రావాలి. సో ఆ పర్టికులర్ ప్రొసీజర్ని మనం పాస్ 2 కింద చెప్పుకుంటూ వస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను పాస్ 2 చూద్దాం. పాస్ 2 అన్నా, ఐటరేషన్ 2 అన్నా, సైకిల్ 2 అన్నా అంతా ఒకటే. సో పాస్ 2 తీసుకునేటప్పుడు మనకి రిజల్టెంట్ యారే కన్సిడర్ చేయాలి. రిజల్టెంట్ యారే అంటే స్టెప్ 1 యొక్క రిజల్టెంట్ యారే. రిజల్టెంట్ యారే అంటే పాస్ 1 యొక్క రిజల్టెంట్ యారే. పాస్ 1 యొక్క రిజల్టెంట్ యారే అంటే దిస్ వన్. ఏంటిది? 6, 12, 5, 4, 13. ఇందులో A4 పొజిషన్లో ఉన్నటువంటి వాల్యూ ఫిక్స్ అయిపోయింది. దీన్ని మనం కంపేర్ చేయకపోతే. ఓకే, సో రిమైనింగ్ ఏంటి? A0, A1, A2, A3 పొజిషన్స్లో ఉన్నటువంటి వాటిని మాత్రం కంపేర్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇంతకు ముందు పాస్ 1లో మనం ఎలాంటి కంపారిజన్ టెక్నిక్ ఫాలో అప్ చేసామో ఇప్పుడు కూడా అలాంటి కంపారిజన్ టెక్నిక్ ఫాలో అప్ చేస్తాం. సో ఇక్కడ మనం స్టెప్ 1లో చేసే పని ఏంటి అంటే A0, A1 యొక్క కంపారిజన్ చేస్తాం. A0లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 6. A1లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 12. కంపారిజన్ ఆపరేటర్ ఏమొస్తుంది? 6 లెస్ దాన్ 12 కాబట్టి లెస్ దాన్ వస్తుంది. మన రూల్ ప్రకారంగా మనం అసెండింగ్ ఆర్డర్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి చిన్న ఎలిమెంట్ ఎప్పుడు లెఫ్ట్ పొజిషన్లో ఉండాలి, పెద్ద ఎలిమెంట్ ఎప్పుడు రైట్ పొజిషన్లో ఉండాలి. మనకు కావాల్సినట్టుగానే ఉంది. చిన్న ఎలిమెంట్ లెఫ్ట్ పొజిషన్లో ఉంది, పెద్ద ఎలిమెంట్ రైట్ పొజిషన్లో ఉంది, లెస్ దాన్ ఉంది. సో మనకి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనం యారేలో ఎలాంటి చేంజెస్ చేయం, అంటే నో స్వాపింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, స్వాపింగ్ ఏమీ ఇక్కడ జరగదు, నో స్వాప్ జరుగుతుంది. నో స్వాప్. స్వాప్ జరగలేదు అంటే రిజల్టెంట్ యారే ఏమవుతుంది? 6, 12, 5, 4, 13. ఓకే, ఇది రిజల్టెంట్ యారే అవుతుంది. రైట్, ఇప్పుడు స్టెప్ 2లో ఏం జరుగుతుంది? మనం స్టెప్ 1లో ఏం చేసాము అంటే A0, A1ని కంపేర్ చేసాం. స్టెప్ 2లో A1, A2ని కంపేర్ చేయాలి. A1, A2ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. A1లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? A1లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అన్నప్పుడు మళ్ళీ నేను ఈ పాస్ 2 యొక్క ఇనీషియల్ యారేని కన్సిడర్ చేయకూడదు. ఇది స్టెప్ 2 కాబట్టి స్టెప్ 1 యొక్క రిజల్టెంట్ యారేని కన్సిడర్ చేయాలి. స్టెప్ 1 యొక్క రిజల్టెంట్ యారేలో A1 అంటే 12. సో పొజిషన్స్ నోట్ చేసుకోండి. ఇది 0, 1, 2, 3, 4 అవుతుంది. సో A1 అంటే 12, A2 అంటే 5. ఇప్పుడు కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే 12 గ్రేటర్ దాన్ 5 కాబట్టి నాకు కంపారిజన్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ వస్తుంది. ఇక్కడ మన రూల్ వైలేట్ అవుతుంది. ఎందుకంటే మనకి లెఫ్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు చిన్న నెంబర్ అయి ఉండాలి, రైట్ పొజిషన్లో ఉండేటప్పుడు పెద్ద నెంబర్ అయి ఉండాలి. బట్ హియర్ 12 అనేది గ్రేటర్ నెంబర్, అది 5 కంటే ముందు ప్లేస్ అవుట్ అయింది, అందుకని గ్రేటర్ దాన్ వచ్చింది. నా రూల్ వైలేట్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? స్వాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. రైట్, సో ఇప్పుడు నేను స్వాప్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. స్వాప్ చేయడం అంటే వేటిని స్వాప్ చేయాలి? ఇప్పుడు మీరు ఏ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేశారు? A1, A2ని కంపేర్ చేశారు కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా స్వాప్ చేస్తే మీకు రిజల్టెంట్ యారే ఏమవుతుంది? రిజల్టెంట్ యారే ఏమవుతుందంటే A1, A2ని మీరు ఇంటర్చేంజ్ చేయబోతున్నారు, స్వాప్ చేయబోతున్నారు కాబట్టి 6, 5, 12, 4, 13 అనేది మీకు రిజల్టెంట్ యారే అవుతుంది. ఓకే, రిజల్టెంట్ యారేలో ఎలిమెంట్స్ ఏమవుతాయండి? 6, 5, 12, 4, 13 అనేది రిజల్టెంట్ యారే అవుతుంది. రైట్, నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 2లో 1, 2ని కంపేర్ చేస్తున్నారు. స్టెప్ 3లో A2ని, A3ని కంపేర్ చేస్తారు. A2లో ఉన్న నెంబర్ ఏంటి? పొజిషన్స్ నోట్ చేసుకోండి. ఇది A0, A1, A2, A3, A4. A2లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే 12, A3లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే 4. ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేస్తే 12 గ్రేటర్ దాన్ 4 రూల్ వైలేట్ అయింది. గ్రేటర్ దాన్ వచ్చింది, మనకి లెస్ దాన్ ఉంటే నో స్వాప్, గ్రేటర్ దాన్ ఉంటే స్వాప్ ఫర్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అనుకున్నప్పుడు ఇది ఒక్క రూల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? స్వాప్ పెర్ఫామ్ చేయాలి. స్వాప్ చేయండి. వేటిని స్వాప్ చేయాలి? A2, A3లో ఉన్న వాటిని, A2, A3లో ఉన్న వాటిని స్వాప్ చేయాలి. A2, A3లో ఉన్న వాటిని స్వాప్ చేస్తే రిజల్టెంట్ యారే ఏమవుతుంది? 6, 5, 4, 12, 13 రిజల్టెంట్ యారే అవుతుంది.
ఆల్రెడీ మనకి 13 ఫిక్స్ చేసేసాం అంటే ఇంక దీన్ని మనము కంపేర్ చేయం. ఇక్కడ చూడండి 13 కంటే ముందు నంబర్ 12 కదండి, మనకు సరిపోయింది కదా. సో ఇక్కడతో మనకి స్టెప్ పాస్ 2, ఇక్కడతో మనకి పాస్ 2లో మనం పెర్ఫామ్ చేయాల్సినటువంటి 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి. పాస్ 2 ద్వారా మనకి 2 ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. పాస్ 1లో ఒక ఎలిమెంట్ ఫిక్స్ అవుతుంది, పాస్ 2లో మరొక ఎలిమెంట్ ఫిక్స్ అవుతుంది. రైట్, ఇలా మనకి యాక్చువల్లీ 5 ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 4 పాసెస్ వస్తాయి. పాస్ 1, పాస్ 2, పాస్ 3, పాస్ 4 పాసెస్ వస్తాయి. పాస్ 1లో మనకి 5 ఎలిమెంట్స్ కాబట్టి 4 స్టెప్స్ వస్తాయి. పాస్ 2లో 5 ఎలిమెంట్స్ కాబట్టి 3 స్టెప్స్ వస్తాయి. పాస్ 3లో 5 ఎలిమెంట్స్ ఒక్కొక్క స్టెప్ తగ్గుతూ వస్తుంది, స్టెప్ 2 స్టెప్స్ వస్తాయి. పాస్ 4లో 1 స్టెప్ వస్తుంది అనమాట. ఇది లాజిక్. ఈ లాజిక్ని బేస్ చేసుకొని స్టెప్స్ చేసుకుంటూ రావాలి. మొత్తానికి మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎండ్ ఆఫ్ ద అరే రీచ్ అయ్యాం కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం అనమాట. పాస్ 2లో స్టెప్స్ కంపారిజన్. ఇక ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్, ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటి యొక్క కంపారిజన్ చేసి అరేంజింగ్ చేయడం కోసం నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ సైకిల్ అంటే ఇక్కడ ఇది పాస్ 3 అవుతుంది. ఇదేమవుతుంది, పాస్ 3. రైట్, సో పాస్ 3లో రిజల్టెంట్ అరే, పాస్ 2 యొక్క రిజల్టెంట్ అరేని ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్స్ డైరెక్ట్గా రాసేస్తున్నాను చూడండి. స్టెప్ 1 సేమ్. స్టెప్ 1లో మనం ఏం చేస్తాము అంటే ఆఫ్ 0ని ఆఫ్ 1ని కంపేర్ చేస్తాం. పాస్ 2 యొక్క రిజల్ట్ ఇదే కదా, దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. దీనిలో పొజిషన్స్ నోట్ చేసుకుంటున్నాను. ఇది ఆఫ్ 0, ఇది ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అండ్ ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. ఏ ఆఫ్ 0లో 6 ఉండింది, ఏ ఆఫ్ 1లో 5 ఉంది. 6 గ్రేటర్ దాన్ 5 మనకి గ్రేటర్ దాన్ రాకూడదు. మనం అసెండింగ్ ఆర్డర్లో కన్వర్ట్ చేయాలి అంటే లెఫ్ట్లో చిన్న ఎలిమెంట్ ఉండాలి, రైట్లో పెద్ద ఎలిమెంట్ ఉండాలి. సో వీ నీడ్ టు పెర్ఫార్మ్ స్వాప్ ఆపరేషన్ హియర్. వెయిట్ని స్వాప్ చేస్తారు. ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్స్ని స్వాప్ చేయండి. సో నా అరే ఇదే కదా, దీన్ని బేస్ చేసుకొని స్వాప్ పెర్ఫార్మ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది చూడండి. 6, 5 ఇంటర్చేంజ్ అవుతాయి. అండ్ సో ఫస్ట్ ఎలిమెంట్ 5 అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ 6 అవుతుంది, మిగిలినవి ఇలాగే ఉంటాయి. వీటిల్లో కూడాను ఈ 2 ఎలిమెంట్స్ ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇది 0, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఇది ఏ ఆఫ్ 2. రైట్, నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో ఏం జరుగుతుంది, స్టెప్ 2లో ఏం జరుగుతుంది అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 కంపారిజన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు స్టెప్ 2లో ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ వరకే మనం కంపారిజన్ చేస్తాం. ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ ఎంత అంటే 6, ఏ ఆఫ్ 2లో ఉన్న ఎలిమెంట్ ఎంత అంటే 4. ఏది చెక్ చేస్తున్నాను, ప్రీవియస్ స్టెప్ యొక్క రిజల్ట్లో నేను చెక్ చేసుకుంటూ రావాలి. ఏ ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ 6, ఏ ఆఫ్ 2లో ఉన్న ఎలిమెంట్ 4. 6 ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4. మనకి గ్రేటర్ దాన్ రాకూడదు. గ్రేటర్ దాన్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి, స్వాప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. స్వాప్ చేసేస్తే అరే రిజల్ట్ ఏమవుతుంది చూడండి. ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూస్ స్వాప్ అవ్వాలి. రైట్, స్వాప్ అయితే ఏమవుతుంది, 5, 4, 6, 12, 13 అనేది రిజల్టెంట్ అరే అవుతుంది. వీటిలో ఇవి 2 ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇది 0, 1, 2 పొజిషన్. ఓకే, ఇప్పుడే మనం ఏం చేసాం, 1ని 2ని కంపేర్ చేసాం. ఇక నెక్స్ట్ కంపేర్ చేయడానికి ఏమైనా ఉన్నాయా, ఇంకేమీ లేవు. ఎందుకంటే ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 ఆల్రెడీ మనకి బిఫోర్ సైకిల్స్లో ఫిక్స్ అయిపోయాయి. అండ్ సో ఇక్కడతో ఏమవుతుంది అంటే పాస్ 3 కంప్లీట్ అవుతుంది. పాస్ 3 కంప్లీట్ అయ్యింది అంటే దాని అర్థం థర్డ్ గ్రేటర్ ఎలిమెంట్ వచ్చేసింది అని. ఇదిగోండి థర్డ్ గ్రేటర్ ఎలిమెంట్ ఇదే. అండ్ సో మనకి ఇక్కడ ఇంతవరకు ఫిక్సింగ్ జరిగిపోతుంది అనమాట. 6, 12, 13 ఇంతవరకు ఫిక్సింగ్ కంప్లీట్ అయింది. ఓకే, ఇక ఇప్పుడు ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేసి సార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఈ 2 ఎలిమెంట్స్ యొక్క కంపారిజన్ కోసం మరొక సైకిల్ చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ సైకిల్. ఈ సైకిల్ ఆల్రెడీ 3 సైకిల్స్ అయిపోయాయి. ఇది 4th సైకిల్, పాస్ 4 ఉంటుంది. రైట్, సో పాస్ 4లో స్టెప్ 1 ఇంతకు ముందు లాగానే ప్రతి సైకిల్లోనూ ఇనీషియల్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే నుంచి కంపేర్ చేసుకుంటూ రావాలి. టిల్ ద ఎండ్ ఫిక్స్ అయిన ఎలిమెంట్స్ మనం ఏమీ చేయలేం. సో ఇనీషియల్ ఎలిమెంట్స్ అంటే ఏమవుతాయి, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 అవుతాయి. ఏ ఆఫ్ 0 అంటే ఇప్పుడు ఇంతకీ పాస్ 4లో కన్సిడర్ చేయాల్సిన అరే ఏంటి, పాస్ 3 యొక్క రిజల్ట్. పాస్ 3 యొక్క రిజల్ట్ అంటే దిస్ వన్. ఇందులో ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 అంటే ఏంటి, 5 అలాగే 4. సో ఇప్పుడు కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ మనకి సూట్
సూట్ అవ్వదు. మనం అసెండింగ్ ఆర్డర్ పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ రాకూడదు. గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి, స్వాప్ చేయాలి. ఏం చేయాలి, స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే ఎలిమెంట్స్ ఏమవుతాయి, ఏ రెండు ఎలిమెంట్స్ స్వాప్ చేయాలి, ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ని ఆఫ్ 1లో ఉన్న ఎలిమెంట్ని. ఆఫ్ 0లో 5 ఉంది, ఆఫ్ 1లో 4 ఉంది, రెండింటిని స్వాప్ చేస్తే 4, 5, 6, 12, 13 అవుతాయి. ఆల్రెడీ ఇవి 3 ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఇంటర్చేంజ్ చేశారు. చూడండి ఒకసారి అన్ని సార్టింగ్ కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్ కంప్లీట్ అయ్యేసరికి అంటే మనం n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే n-1 సైకిల్స్లో మనకి సార్టింగ్ కంప్లీట్ అవుతుంది. నేను ఇనీషియల్గా 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను కాబట్టి పాస్ 4 సైకిల్స్లో నాకు సార్టింగ్ కంప్లీట్ అయింది అనమాట. ఒకవేళ మీరు 10 ఎలిమెంట్స్ తీసుకుంటే 9 సైకిల్స్లో మీకు సార్టింగ్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు 4 ఎలిమెంట్స్ తీసుకుంటే 3 సైకిల్స్లో సార్టింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ బబుల్ సార్ట్ టెక్నిక్ ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఆరే అంటే ఆఫ్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూ ప్రతి 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ రావాలి. అలా కంపేర్ చేస్తూ వచ్చేటప్పుడు ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క నంబర్ సార్ట్ అవుట్ అవుతుంది. అది గ్రేటర్ నెంబర్ సార్ట్ అవుట్ అవుతుంది మనం కనుక అసెండింగ్ ఆర్డర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నట్లయితే. అలా మనకి ప్రతి సైకిల్లో ఒక్కొక్క సార్ట్ అవుట్ అవుతూ ఫైనల్లీ మనకి n-1th సైకిల్కి వచ్చేసరికి కంప్లీట్ సార్టింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. ఇది బబుల్ సార్ట్ యొక్క సార్టింగ్ ప్రొసీజర్స్. సో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే n-1 నెంబర్ ఆఫ్ సైకిల్స్ వస్తాయి. ఒక్కొక్క సైకిల్లో కూడాను n ఎలిమెంట్స్ తీసుకుంటే ఫస్ట్ సైకిల్లో n-1 స్టెప్స్ వస్తాయి. ప్రతి సైకిల్లో ఒక్కొక్క స్టెప్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, మనం 5 ఎలిమెంట్స్ తీసుకున్నాము. పాస్ 1 అంటే సైకిల్ 1లో 5 ఎలిమెంట్స్ కాబట్టి 5-1 4 స్టెప్స్ వచ్చి ఉంటాయి చూడండి, స్టెప్ 4. అదే పాస్ 2లోకి వచ్చేసరికి ఒక స్టెప్ తగ్గుంటుంది. ఇక్కడ స్టెప్ 4 వచ్చాయి కదా, 1, 2, 3 స్టెప్సే వస్తాయి. అదే పాస్ 3కి వచ్చేసరికి ఇక్కడ 3 స్టెప్స్ వచ్చాయి కదా, 2 స్టెప్సే వస్తాయి, స్టెప్ 1, స్టెప్ 2. అదే పాస్ 4 లాస్ట్ సైకిల్కి వచ్చేసరికి ఇక్కడ బిఫోర్ సైకిల్లో 2 వచ్చాయి కదా, లాస్ట్ సైకిల్లో ఒక్క స్టెప్పే వస్తుంది అనమాట. ఇలా మనం మల్టిపుల్ సైకిల్స్లో మల్టిపుల్ స్టెప్స్ వైజ్గా బబుల్ సార్ట్ని యూజ్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి గివెన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని అయితే అసెండింగ్లో అయినా సార్ట్ అవుట్ చేయొచ్చు, డిసెండింగ్లో అయినా సార్ట్ అవుట్ చేయొచ్చు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుట్ చేసి చెప్పాను అనమాట. సో నౌ ఇప్పుడు మీరు మీ ఓన్ కన్సిడరేషన్, మీ ఓన్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు n ఎలిమెంట్స్ తీసుకుంటే n-1 సైకిల్స్ వస్తాయి. అలాగే ఫస్ట్ సైకిల్లో n-1 స్టెప్స్ వస్తాయి. ఇందులో ఎన్ని స్టెప్స్ వస్తాయో నెక్స్ట్ ఫర్దర్ ఫాలో అప్ చేసేటటువంటి సైకిల్స్లో ఒక్కొక్క స్టెప్ తగ్గుతూ వస్తుంది. అలా మీకు లాస్ట్ సైకిల్లో ఒక్క స్టెప్పే వస్తుంది. ఆ ఒక్క స్టెప్లో మీకు సార్టింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ బబుల్ సార్ట్. సో ఇంకా ఈ క్లాస్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.